నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక అదే సమయంలో వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను కూటమి బయట పెడుతోంది. అందుకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు మోపుతోంది. ఈ తరుణంలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోందని, నారా లోకేష్ ఆదేశాలతోనే ఈ అరెస్టులు కొనసాగుతున్నాయని వైసీపీ చెబుతోంది. అయితే ఇటువంటి తరుణంలో నారా లోకేష్ మీడియా సమావేశంలో ఏకంగా సాక్షిపై సెటైర్లు వేశారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు నారా లోకేష్. ఈ సందర్భంగా సాక్షి రిపోర్టర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాక్షి రిపోర్టర్ వచ్చాడా అంటూ ఆరా తీసి ఆ మీడియా మైకును పట్టుకుని సాక్షి మీడియాపై సెటైర్లు వేశారు. మీ మేడం చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే ఆఫీస్ కి వచ్చారంటగా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. ఇక దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. గతంలో కూడా మీడియా సమావేశంలో సాక్షి గురించి ఇదే మాదిరిగా ఆరా తీసేవారు నారా లోకేష్. అయితే లోకేష్ చర్యను తప్పు పడుతున్నారు వైసీపీ శ్రేణులు. రాజకీయాల్లో నేతల భార్యల గురించి మాట్లాడుతూ వెటకారంగా ప్రస్తావించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయవద్దని నారా లోకేష్ కు హితవు పలుకుతున్నారు. అయితే దీనిపై టీడీపీ నేతలు సైతం కౌంటర్ అటాక్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సతీమణి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు ఈ నొప్పి తెలియదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయాలు హాట్ గా మారాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.